మాకు సగల కట్టం చేసిపోయిండు, నా భర్తను సాధిండవ్వా. అయ్యా అయ్యా మేము ఎప్పుడన్నా కళ్ళ ముఖం అన్నా చూసుకోకుండా చేస్తాను. ఎస్ఆర్కే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం హనంకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామంలో కామ్రేడ్ వివేక్ గారి ఇంటి వద్ద ఉన్నాము. అతని మృతదేహాన్ని ఇంకా తీసుకురాలేదు. అతని బంధుమిత్రులను, వాళ్ళ అమ్మా నాన్నలను ఒకసారి పరామర్శించేద్దాం. ఏమవుతారమ్మా మీరు రాకేష్కి? నేను అమ్మమ్మనైతే అవ్వా, వాళ్ళ అమ్మమ్మనవ్వా. మాకు సగల కట్టం చేసిపోయిండు, నా భర్తను సాధిండవ్వా. నా భర్త మంచిగా లేకుంటే అన్ని సేవలు చేసిపోయిండు అవ్వా. నా నాయన నువ్వెన్నడొస్తావు నాయన? మా సేవలు ఎవరు చేస్తారు నాయన? మా కాటెక్కలు ఎరిగినాయి కాదు నాయన. నా నాయన నువ్వెన్నడు పోతారు నాయన? నా నాయన నా బిడ్డను పిచ్చిదాన్ని చేసిరువా నాయన? వా శివన్న, వా శివన్న. ఓ నాయన, నువ్వు గత చదువు చదివి నాయన, నువ్వు 16 చదివి అవతల పడుతుంది నాయన. ఓ నాయన, ఓ నాయన, నీ అమ్మ పిచ్చిదయింది కాదు నాయన. ఓ నాయన, నీ అమ్మ బతికి అయ్యా ఎన్నడూ మాట్లాడలే, ఎన్నడూ మాట్లాడలే. పోయినాడు హైదరాబాద్ పోయేస్తానని పోయిండు. అంటే పోయి వచ్చినప్పటి నుంచి ఏం లేదు, మాకు ఫోన్లు చేయలే, మాతోని మాట లేదు, ముచ్చట్లేదు, ఎవ్వలేమని చెప్పలే మాకు. ఇగో ఇప్పుడు అత్తాండో చూసుకుంటామైతే చూడనిత్తలేరు నా కొడుకును. ఇప్పుడు 9 ఏళ్ళు, నా కొడుకు 9 ఏళ్ళు. నా మనవడ, నీ దయగల్ల గుణం కాదు నాయన. నా బంగారం, నా బంగారం, నువ్వు ఎంత పని చేసిపోతుంది తండ్రి. నా తండ్రి, మమ్మల్ని అందరి పిచ్చోళ్ళు చేసినవా నాయన? ఏం నాకు ఫోన్ లేదు, కనబడు లేదు, ఇక మాట లేదు, ముచ్చట్లేదు. హైదరాబాద్కి పోతాన్నానే పోయిండు. ఇక ఆ కాంచి 9 సంవత్సరాలు ఆ మనిషి కనవాళ్ళే, ఆ మాట కనవాళ్ళే, మాకు ఏది కనవాళ్ళే. ఎవరెవరు వెళ్ళారు తీసుకురావడానికి? మా భర్త పోయిండు, మా తమ్ముడు పోయిండు, ఇంకా మా ఇండ్ల దగ్గర వాళ్ళు పోయిండు. అధికారులు ఏమంటున్నారు మరి? ఇంకెన్ని రోజులకు వస్తాడని? ఇంకా ఏమో చెప్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇప్పుడన్నా నా కొడుకుని కళ్ళారా చూసుకోవద్దా? మేము గంత బాకీ లేదా మాకు? 9 ఏళ్ళ కాంచి చూడపోతుంది. ఇప్పుడన్నా చూసుకోవద్దా నా కొడుకుని? ఇంతవరకు ఇస్తలేరు అయ్యి. అయ్యా అయ్యా మేము ఇప్పుడన్నా కళ్ళ ముఖం అన్నా చూసుకోకుండా చేస్తాను. అయ్యా ఏం పని చేస్తాడు? ట్రాక్టర్ తోలుతాడు నా భర్త, ట్రాక్టర్ పని చేస్తాడు. మీ పెద్ద కొడుకు ఆటో నడుపుతాడు. ఈయన చిన్న కొడుకు. 2 కొడుకులే నాకు. అయ్యా ఇద్దరిని చదివిపించిన, పీజీ చేయించిన నా కొడుకులను. 2 పీజీ చేస్తే ఆయన ఆటో నడుపుతాడు. ఆయన ఇంకా కథ అయ్యిండు. ఏం చేయాలి? నేను బళ్ళే పని చేస్తా, వంట చేస్తా. అయ్యా అయ్యా కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము. అయ్యో అయ్యా 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 9 ఏళ్ళ కాంచి మాకు ఏ ముచ్చట లేదు, నా కొడుకుతోటి ఏ మాట లేదు, ఏ ఫోటో లేదు, ఏ ఉత్తరం లేదు. అసలు ఎక్కడున్నాడో తెలియదు నా కొడుకు. అసలు ఈ రాజ్యాన్ని ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడో అన్నది తెలియదు మాకు. మీకు ఎవరి ద్వారా తెలిసింది? ఇప్పుడు విలేకరులు ఇట్లనే మీ లెక్కనే వచ్చినట. నేను లేను. అయిన రోజు సాయంత్రం సెల్లులో చూసిండట వీళ్ళు. చూసి మా భర్తను ఫోటో దించుకున్నారట విలేకరులు. మీకేమన్నా తెలిసిందంటే మాకేం తెలియదు అన్నారట. ఇక నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయిన, బడ్లి సాలు అవుతాయి కదా, కారం పొడును నేను పశువు పట్టించుకుంటా అని మార్కెట్కి పోయి బుజారా నాడు పొద్దుగాల పోయి కొనుక్కున్నా. ఈడ చిన్న పిల్లలు ఘాటు వస్తుంది అని ఆడ తొడిమలు తీసుకొని పట్టించుకొని వస్తా అని పోయినా. ఇక నేను ఇంకా అవి పట్టించుడు కూడా పట్టియలేదు. ఇక మీ అబ్బాయికి దెబ్బ తాకింది, మీ పెద్ద అబ్బాయికి చూసి వద్దాం దాన్ని తీసుకొని వచ్చాను మా చిన్నమ్మ బిడ్డలు. ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు. ఇంటికి వచ్చినాక తెలిసింది ఇట్లా అని. అయ్యా
ఇక ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు, అంటే ఎన్ని రోజుల వరకు వస్తాడు అని? అధికారులు తలుసుకున్నది వాళ్ళు చేస్తాను. ఇక వాళ్ళు ఎట్లా తలుసుకున్నారో అదే విధంగా చేస్తాను. అధికారులు మా మీద కక్ష కట్టి అట్లనే చేస్తాను. నా కొడుకులు ఇంటికాడ ఉన్నప్పుడు అట్లనే చేసేళ్ళు, ఇప్పుడు అక్కడ కూడా అట్లనే చేస్తాను. చంపినాక కూడా చేస్తాను అట్లనే. ఇంకా పగ ఇంకా పోతలేదు వాళ్ళకి, అధికారులకు మా మీద పగ పోతలేదు, అసలే పోతలేదు. ఏం చేయాలి, ఇంకా ఇత్తలేరు. అధికారులు వచ్చి అధికారుల వల్లనే నా కొడుకు నౌకరికి పోతానని పోయిండు. అధికారులే నా ఇంటి మీద దాడి చేపించిండు 50 మందిని తోలి నా కొడుకులను. అట్లా కేసు పెట్టినాం మేము. కేసు పెట్టినా పట్టించుకోలే అధికారులు. మళ్ళా చదువుకు పోతుంటే కూడా వెనక రౌడీ సీటార్లు బండ్లు వేసుకొని వీళ్ళని పాలవుడు. మమ్మల్ని ఇట్లా కూడా చదువుకొని ఇత్తలేరు అని అదే కోపం మీద పోయిండో, నేను నౌకరికి పోతానని ఆయన మనసు ఎట్లా చెదిరిపోయిందో ఇక తెలియదు. నేను నాతోటైతే అమ్మ నేను జాబుకు పోతాను హైదరాబాద్కి అన్నాడు. ఇక ఇదే కథ. ఇంకా మా మీద అధికారులకు ఇంకా మా ఇల్లు మొత్తం అదేదాకా కూడా మంట పోతలేదు అధికారులకు. అతను అంటే 2016లో వెళ్ళడం జరిగింది కదా ఇంట్లో నుంచి, అప్పటి వరకు కూడా మీతో ఎలా ఉండేవాడు? నా తమ్ముడు నాకు 2 years డిఫరెన్స్. నా తమ్ముడు చింతాడు స్కూల్లోనే జిల్లా పరిషత్లో 10th పూర్తి చేశాడు. తర్వాత 2010 సంవత్సరంలో ఇంటర్మీడియట్ స్నేహ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత తమ్ముడు నేను 2013లో నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ పూర్తి చేశాను. తమ్ముడు నేను 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. తర్వాత మళ్ళీ తమ్ముడు పీజీ నిమిత్తం అప్పుడు పై చదువుల కోసం సికేఎం కాలేజీలో జాయిన్ అయ్యాడు. తర్వాత నేను సీటు నాకు ఏవివి డిగ్రీ కాలేజీలో అక్కడ పీజీ వరంగల్లో వచ్చింది. చదువుకుంటేనే తమ్ముడు నన్ను రోజు మా అమ్మ కాలేజీ పోవడం కోసం మాకు బైక్ కొనిచ్చింది. అప్పుడు రోజు మా అమ్మ మా ఖర్చుల నిమిత్తం పైసలు ఇచ్చేది, పెట్రోల్కి పైసలు ఇచ్చేది, కాలేజీకి వెళ్ళేది. తమ్ముడు నన్ను రోజు కాలేజీకి డ్రాప్ చేసేది వరంగల్లో రామలక్ష్మణ్ థియేటర్ ముందు. తమ్ముడు ఆనించాలి సిక్కిం కాలేజ్ దేశపెట్టుకు రోజు వెళ్ళేవాడు. రెగ్యులర్గా మేము తమ్ముడు నేను ఎటు వెళ్ళినా కలిసే ఉండేవాళ్ళం. తమ్ముడు నాకంటే బాగా చదివేవాడు. నేను సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉండేవి నాకు, తమ్మునికి ఉండకపోయేది. తమ్ముడు ఇంటెలిజెంట్, కొంచెం మంచిగా బాగా చదివాడు నాకంటే. అలాంటిది మా తమ్ముడు నేను ఎన్నో సంవత్సరాలు తమ్ముడు నేను చేతులలో ఎత్తుకొని తినబెట్టి అన్నీ చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముని ప్రేమగా చూసుకునేటోళ్ళం. మా తమ్మునికి ఎలాంటి పనులు చెప్పలేదు. మా తమ్ముని చాలా గారాబంగా పెంచుకున్నాం మా ఇంట్లో. మా తమ్ముడు కనీసం బట్టలు పిండుకుని కూడా రాదు. మా తమ్మునికి ఒక చిన్న చిన్న పనులు తప్ప ఏ పనులు చెప్పైపోయేది ఇంట్లో కూడా. మా అమ్మకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం, మా తమ్ముడు అంటే చాలా ప్రేమ. అలాంటి మా తమ్ముడు కొందరి సందర్భాలలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టేళ్ళు, గ్రామస్తులు కానీ తర్వాత పోలీసులు కానీ మమ్మల్ని ప్రతిసారి మా మామయ్య గురించి మమ్మల్ని గ్రామంలో ఉన్నవాళ్ళు ప్రతిసారి మమ్మల్ని ఏదో విధంగా కేసులు పెట్టడం, స్టేషన్కి పిలుచుకోవడం, పోలీసులు మమ్మల్ని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం, మా మీద ప్రతిసారి టార్చర్ చేయడం పోలీసులు. తర్వాత గ్రామస్తులు కూడా మా ఇంటి మీద దాడులు చేయడం, మమ్మల్ని ఏదో విధంగా ప్రతిసారి ఇబ్బంది పెట్టడం వల్ల కాలేజీకి వెళ్తే కాలేజీ ఇక్కడ రౌడీ షీటర్లు కాయడం, వరంగల్లో ఉన్న రౌడీ షీటర్స్ అంతా మా కాలేజీలో మా కోసం కావలి కాయడం, ఈ విధంగా మమ్మల్ని స్టడీకి దూరం చేసి మమ్మల్ని పీజీలో మేము ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రాసిన తర్వాత థర్డ్ ఫోర్త్ సెమ్లో మేము డిస్కంటిన్యూ చేసేసినాం. చదవడం కంటే ప్రాణాలు కాపాడుకోవడం మంచిది కదా అని చెప్పేసి చదువు వదిలేసి మేము ఏదో పని చేసుకొని బతుకుదాం అన్న ఆలోచనతో నేను వ్యవసాయం ఉంటే మాకు కొంచెం భూమి తిండి కోసం పండించుకోవడానికి కష్టపడేవాళ్ళం. మా బాబు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిన మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి మా కోసం ప్రతి క్షణం కొడుకులు ఏదో విధంగా వాళ్ళు కష్టపడద్దని చెప్పేసి మమ్మల్ని చదివించారు. చదువుకు ఫలితం లేకుండా అయిపోయింది మాకు. నేను ఆటో నడుపుకుంటున్నా. నేను పీజీ కంప్లీట్ చేసుకుని మేము ఇద్దరం, తమ్ముడు జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళిండు. తర్వాత ఎటు వెళ్ళిందనేది కూడా కనీసం ఫోన్ లేకుండా అయిపోయింది, చెప్పలేదు. అప్పటి నుంచి ఇంతవరకు మా తమ్ముడు ఇక్కడ ఉంటున్నాను కూడా మాకు తెలియదు. నేను ఆటో నడుపుకుంటున్నా, నాకు పెళ్ళి చేసుకున్న మా తమ్ముడు అక్కడ ఇక్కడ ఉన్నానని చెప్పలేదు పోలీసులు. తర్వాత కొన్ని రోజులకు మమ్మల్ని మీ తమ్ముడు ఇటు వేయండు, మీకు తెలుసా, మీరు చెప్పండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ప్రతిసారి పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది పోలీసులు. తర్వాత మా మామయ్యను కూడా మా ద్వారా చాలా ఇబ్బందులు పెట్టిళ్ళు.
ప్రతిసారి పోలీసులు ఎవరు మరి ఎందుకు ఈ చదువుకున్న వ్యక్తి ఎందుకు ఆ వైపు వెళ్ళిండు అనేది ఎవరు అర్థం చేసుకోలే. కుటుంబం మీద దాడులు జరిగితే కూడా కేసు పెడితే కూడా పోలీసులు ఏ పోలీసు ఎప్పుడు మా గురించి ఎవరు ఆలోచించలేదు. ఏ కేసు అసలు నిలవకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుని కేసు పక్కదారి పట్టించలు తప్ప మరి పేదవానికి అన్యాయం జరిగితే వాని పక్షాన నిలబడి మనకి న్యాయం చేస్తే ఇటువైపు ఓడు కదా అని చెప్పేసి ఏ పోలీసు ఎప్పుడు అధికారులు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎంతసేపు పేదవానికి బలం లేదు కదా వాని మీద ఒత్తిడి చేస్తే పోలీసుల అధికారం నెగ్గుతుందనే ఉద్దేశంతో పోలీసులు ప్రతి పేదవాని మీద తప్ప ఎవరైనా కూడా ఇబ్బంది పెట్టదలుచుకుంటారు తప్ప వానికి మన ఆలోచన విధానం ఏంటిది, వాడిని ఏ విధంగా ఉంటే మనకి ఏ విధంగా న్యాయం జరిగితే వాడు ఒక విధంగా ఉంటాడు అని చెప్పేసి ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పోలీసు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఇలాంటి చదువుకున్న వ్యక్తులు ఆ వైపు ఎందుకు దారి ఎంచుకున్నారనేది అది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి చదువుకున్న వ్యక్తులు ఆ దారిన ఎందుకు ఎంచుకుంటున్నారు? వాళ్ళకు తిండి లేదా, లేకపోతే చదువులు లేవా, లేకపోతే ఉద్యోగాలు లేవా చేసుకోవడానికి? అలాంటి వ్యక్తులు ఈ వైపున దారి ఎందుకు ఎంచుకుంటారో వాళ్ళకి సమానంగా న్యాయం జరుగుతలేదు. మీరు ఈ దొంగలకు, దొరలకు, దోపిడీదారులకు మీరు వత్తాసు వాళ్ళకి వాళ్ళకు న్యాయం చేస్తే అన్యాయం జరిగిన వాడు ఎవరికి చెప్పుకోవాలి పోయి? అదొకటి పోలీసులు ఒకటి గుర్తుంచుకోవాలి, రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. సమాజం పట్ల మాకు ఒక అవగాహన ఉంది. మేము ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళం. మా మీద గృహ నిర్బంధాలు కానీ, లేకపోతే రాజద్రోహం కేసులు కానీ, లేకపోతే ఉపా చట్టాలు కానీ పెట్టేసి మేము తెలంగాణ ప్రజల పట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మా తమ్ముడిని మేము సహాయ కార్యదర్శిగా పనిచేసినాం. కొన్ని సంవత్సరాలు చేసినాం. ప్రతి మహిళ మీద జరుగుతున్న హక్కులు, దాడులు, అత్యాచారాలు ఇవన్నీ ప్రతి వ్యక్తి మీద, ఇంటి మీద దాడులు జరగడం ఇవన్నీ ప్రతిసారి జరిగినప్పుడల్లా మేము ఒక నిరసన వ్యక్తం చేయడం, హక్కుల కోసం మాట్లాడడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ మేము చేసినప్పుడల్లా పోలీసులు మమ్మల్ని అక్కడ చేసి వచ్చుడుతోటే నా ఇంటికి పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది. ఇలా హక్కుల కోసం మాట్లాడినప్పుడు మీరు న్యాయం చేయకపోతేనే కదా, వాళ్ళకి న్యాయం జరగకపోతేనే కదా మేము రోడ్ ఎక్కి వాళ్ళ గురించి మేము మాట్లాడేది. మాలాంటి వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో తిప్పితే ఎవరు మాట్లాడతారు హక్కుల గురించి? ఇది ఒకటి ఎప్పుడైనా ఆలోచించలేదు. పోయిన వాళ్ళను ఇబ్బంది పెట్టి కేసుల పాలు చేయడం తప్ప ఏ రోజు ఎప్పుడు మరి వాళ్ళు ఎందుకు చదువుకున్న వ్యక్తులు కేసుల పాలైనా కూడా జనం కోసం ఎందుకు మాట్లాడతానని ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు అడగలేదు. మేము చేసిన తప్పు ఏంటిది అసలు? మా తమ్ముడు పోవడానికి కారణం ఏంటిది? ఏ పోలీసు అయినా ఎప్పుడైనా అడిగిలా? ఇప్పటికి కూడా పోలీసులు ఫోన్ చేసి వచ్చిండా, తీసుకొచ్చిల్లా, పోయిల్లా, మీరు ఏం చేస్తారు, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తుంది ఇవి అడుగుతున్నారు తప్ప మరి మీ తమ్ముడు పరిస్థితి ఏంది, అక్కడ మీ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఇస్తున్నారా శవం లేదా అని చెప్పేసి ఏ పోలీసుడు ఎప్పుడు ఎక్కడ అడగలేదు. వస్తున్నారా, వస్తే వచ్చిన వాళ్ళను ఫోటోలు తీసుకోవడం, వచ్చిన వాళ్ళను బెదిరియడం, వచ్చిన వాళ్ళను డీటెయిల్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తారు తప్ప మరి ఆ కుటుంబానికి తిన్నారా లేదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ఈ పరిస్థితి లేనిది ఇప్పటి వరకు ఏ పోలీసుడు ఎప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎప్పుడు అడగలేదు కనీసం. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మా తమ్ముడు ఎవరి కోసం పనిచేయడానికి పోయిండు? మా తమ్ముడు ప్రజల కోసం పనిచేయడానికి పోయిన వ్యక్తిని చంపి బుటకాయ ఎన్కౌంటర్ చేసి ఆ వ్యక్తిని ఇప్పుడు ఎన్కౌంటర్ చనిపోయిందని చెప్పేసి శవాన్ని వేయకుండా ఇప్పటి వరకు మమ్మల్ని 4 రోజుల నుంచి మేము వేచి చూస్తున్నాం మా తమ్ముడు శవం కోసం. అలాంటిది మా తమ్ముడు అమరుడైండు, జనం కోసం పనిచేసిండు. మా తమ్ముడు జనం ఎప్పటికీ మనసులో మా తమ్ముడు చిరకాలం ఉంటాడు. మా తమ్ముడు అమరుడైండు తప్ప మా తమ్ముడు మా నుంచి దూరం కావచ్చు కానీ మన ఆశయాలు దూరం కాలేదు. మా తమ్ముడు ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయడం మాకు గర్వకారణం ఉంది. మా తమ్ముడు లాంటి వ్యక్తులు ఎంతోమంది ప్రాణాలు వదిలిళ్ళు, వాళ్ళకు అందరికీ సెల్యూట్. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.